హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్, ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడైతే అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మ్యాక్సిమం పూర్తయింది. దగ్గర 95,000 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చారు. ఇట్స్ ఏ హ్యూజ్ నెంబర్. సో మీ అందరూ కూడా ఆప్షన్స్ కోసం ఈరోజు మార్నింగ్ ఓపెన్ అవుద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. అది అవ్వలేదు. అయితే అనేక రకాలైన సమస్యలు లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పినట్టుగా దీనికి అవాంతరాలు సమస్యలు అనేక ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఫీజులు పెరగకపోవచ్చు, ఎందుకంటే కాలేజీ వాళ్ళందరూ కూడా ఎవరో కోర్టుకు పోకూడదు అనుకున్నటువంటి నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి కాబట్టి సో కౌన్సిలింగ్ సజావుగా సాగేటువంటి అవకాశం ఉంది. దీనికి తోడుగా అనేక కొత్త రకాలైనటువంటి కోర్సెస్ అనేక కాలేజీల్లో వస్తూ ఉన్నాయి. అనేక కొత్త కాలేజీలు కూడా దీంతో దజ్జేస్తారనేటువంటి అంచనా ఉంది. అనేక రకాలైనటువంటి కొత్త కోర్సులు లేకపోతే పాత కనుమరుగైపోయిన కోర్సులు కూడా కొత్తగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిరంతరం ఎడ్యు9ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఫాలో చేస్తున్నట్లయితే చాలా ట్రిక్కీగా ఉంటుందండి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎలాంటి ట్రిక్ ఉంటుంది అన్నది. ఇప్పుడు ఉదాహరణకి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీ మీ అందరికి కూడా ఫేవరెట్ కాలేజ్ అనుకున్నట్లయితే దీంట్లో ఒక 5-6 కొత్త కోర్సులు వస్తున్నాయి. ఈ కొత్త కోర్సులని ఈరోజు యాడ్ చేస్తారా, రేపు యాడ్ చేస్తారా, లేదా ఎల్లుండి యాడ్ చేస్తారా అనేది తెలియదు. అసలు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఫేజ్లో యాడ్ చేస్తారా, లాస్ట్ ఫేజ్లో యాడ్ చేస్తారా కూడా తెలియదు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆప్షన్స్ పెట్టుకునేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. మోస్ట్లీ అవ్వచ్చు 4 గంటలకు కూడా, ఎందుకంటే ఒక నోటీస్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళు 4 గంటలకు చేస్తామని చెప్పేసి. మేబీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇప్పుడు నేను వీడియో చేసే సమయానికి సాయంత్రం 3 గంటలు అవుతుంది. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ది ఆప్షన్స్ పెట్టడానికి మేము కూడా ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. దీంట్లో చాలా రకాలైనటువంటి వీడియో సిరీస్ అనేది ఎడ్యు9 మీకు చేస్తుంది. ఇప్పుడు హాస్టల్స్ గురించినటువంటి సమాచారం, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి సమాచారం, కొత్త కాలేజీల యొక్క సమాచారం, కొత్త కోర్సుల యొక్క సమాచారం, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు లాగిన్ ఐడి ఫెయిల్ అయిపోతుంది, లేకపోతే పాస్వర్డ్ మర్చిపోతారు, లేకపోతే ఎట్లా మీరు హెల్ప్ లైన్ సెంటర్కి కాంటాక్ట్ అవ్వాలి, ఇలా అనేక రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్తో కూడుకున్నటువంటి వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇమీడియట్గా ఒక ఇక్కడైతే మనం మొదలు పెట్టాలి కాబట్టి మీరు ఇప్పుడు ఈరోజు 4 గంటలకు ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి అనేది మనం చూసినప్పుడు మొట్టమొదటిసారిగా మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేయవలసి ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు ఉండాల్సినటువంటి డీటెయిల్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. మీరు స్లాట్ బుకింగ్ చేసేటప్పుడు కూడా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వాడి ఉంటారు. ఇది ఎక్కడ ఉంటుంది? ఆర్ఓసి ఫామ్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి మీకు ఒక కౌన్సిలింగ్ సెంటర్లో ఒక ఫామ్ ఇస్తారు కదా, ఆ సెంటర్లో కూడా ఇచ్చే ఆ ఫామ్లో కూడా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. లేదా ఎంసెట్ హాల్ టికెట్ మీద కూడా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. సో దీన్ని మొట్టమొదటిసారిగా మీరు కంప్యూటర్లో ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీకు వచ్చినటువంటి ర్యాంక్ని ఎంటర్ చేయాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. సో ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ అని కానీ కొట్టినట్లయితే మీరు ఈ నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది అనమాట. అక్కడ మీకు ఏదైతే పాస్వర్డ్ కావాలో ఒక స్పెషల్ క్యారెక్టరు, ఒక అప్పర్ కేసు, అదేవిధంగా ఒక న్యూమరిక్ క్యారెక్టరు ఇట్లా ఉండేటట్టు చూసుకునేసి మీరు ఇట్లా ఒక కాంప్లెక్స్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఆ పాస్వర్డ్ని మీరు ఒక బుక్లో ఎంట్రీ చేసుకున్న తర్వాత మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ అని కానీ కొట్టినట్లయితే మళ్ళీ సేమ్ మీరు రాసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. దాని తర్వాత మొబైల్ నెంబరు, మీరు ఏదైతే అప్లికేషన్ అప్పుడు ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడిని మీరు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత సేవ్ పాస్వర్డ్ అని కానీ కొట్టుకున్నట్లయితే ఇక్కడికి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సో ఇది మొట్టమొదటి ఘట్టం. సో ఈ సిరీస్లో ఎపిసోడ్ నెంబర్ 2 నెక్స్ట్ వీడియోలో మనం చూసేద్దాం. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.